హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో వీక్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మార్చి నెల 2024కు సంబంధించిన మూడో వీడియో చూడబోతున్నాం. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. 16 సంవత్సరాల జాతీయ రికార్డు బద్దలు కొట్టాడు. మార్చి 17న అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన 2024 అథ్లెటిక్స్లో భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ పురుషుల 10,000 మీటర్ల విభాగంలో సుదీర్ఘ జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు. Olympics.com పత్రికా ప్రకటన ప్రకారం గుల్వీర్ 27 నిమిషాల 41.81 సెకన్లతో రెండవ స్థానంలో నిలిచాడు. 28 నిమిషాల 2.89 సెకన్లలో టైమింగ్తో 2008 నుండి సురేంద్ర సింగ్ పేరిట భారతదేశంలో జాతీయ రికార్డు 16 సంవత్సరాలుగా ఉంది. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ప్రధాన కార్యదర్శిగా కర్ణాటకకు చెందిన దత్తాత్రేయ హోసబలే తిరిగి ఎన్నికయ్యారు. హోసబలే 2027 వరకు మరో 3 ఏండ్ల పాటు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగనున్నారు. మహిళల ప్రీమియర్ లీగ్లో రాజస్థాన్ రాయల్స్ బెంగళూరు ఛాంపియన్గా నిలిచింది. ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై ఘన విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా మిలోనెక్స్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా దీప్తి శర్మ నిలిచారు. నూతన రష్యా అధ్యక్షుడు. రష్యా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు పుతిన్ మరొకసారి ఘన విజయం సాధించారు. ప్రాథమిక ఫలితాల ప్రకారం పుతిన్కు రికార్డు స్థాయిలో 88% ఓట్లు లభించాయి. 1999 నుండి దేశ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న పుతిన్ తాజా విజయంతో మరో 6 ఏళ్ల పాటు అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. తమిళసై సౌందర రాజన్ రాజీనామా. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. తమిళసై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్ పదవికి మరియు అలాగే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. ఒలింపిక్ క్రీడాకారిణి తన రిటైర్మెంట్ ప్రకటించింది. బ్రిటన్కు చెందిన అత్యంత విజయవంతమైన మహిళా ఒలింపిక్ అథ్లెట్ లారా కెన్నీ మార్చి 18న సైక్లింగ్కు రిటైర్మెంట్ ప్రకటించింది. 31 ఏళ్ల కెన్నీ 5 ఒలింపిక్ బంగారు పతకాలను గెలుచుకున్నారు. రష్యాకు తదుపరి భారత రాయబారి. మయన్మార్కు ప్రస్తుతం భారత రాయబారిగా వ్యవహరిస్తున్న వినయ్ కుమార్ రష్యాకు తదుపరి భారత రాయబారిగా నియమితులయ్యారు. స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యక్ష పన్ను వసూళ్ల యొక్క తాత్కాలిక గణాంకాలు. నికర వసూళ్లు 18,90,259 కోట్లు. అంతకుముందు ఆర్థిక సంవత్సరము 2022-2023లో ఇదే కాలంలో 18,76,776 కోట్లతో పోలిస్తే ఇది 19.88% వృద్ధిని సూచిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ మార్చి 19న ఒక ప్రకటనలో తెలిపింది. ఇమ్రాన్ ఖాన్కు 2 కేసుల్లో ఊరట. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్కు 2 కేసుల్లో ఊరట లభించింది. 2022 నాటి ప్రభుత్వ వ్యతిరేక లాంగ్ మార్చ్ విధ్వంసం ఘటన కేసుల్లో జిల్లా సెషన్ కోర్టు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సైస్టా కుండి ఇమ్రాన్ ఖాన్ను నిర్దోషిగా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ మార్చి 20న హైదరాబాద్లోని రాజ్భవన్లో బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన అలోక్ అరాదే ప్రమాణ స్వీకారం చేయించారు. వియత్నాం అధ్యక్షుడు రాజీనామా. వియత్నాం అధ్యక్షుడు వో వాన్ తౌంగ్ గత సంవత్సరం నుండి అవినీతి వ్యతిరేక ప్రచారం మధ్య మార్చి 20న రాజీనామా చేశారు. బీపీసీఎల్ 5వ స్థానాన్ని దక్కించుకుంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఒక మహారత్న మరియు భారతదేశంలోని 2వ అతిపెద్ద ప్రభుత్వ యాజమాన్యంలోని దిగువ చమురు ఉత్పత్తిదారు. ది బిజినెస్ వరల్డ్ రియల్ 500 లిస్ట్ ఆఫ్ 2024లో 5వ ర్యాంకు కంపెనీగా కొనసాగుతుందని ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల్లో ఫిన్లాండ్ మరోసారి తొలి స్థానంలో నిలిచింది. 7 సార్లుగా అదే స్థానంలో నిలవటం విశేషం. అంతర్జాతీయ సంతోష దినోత్సవమైన మార్చి 20న యుఎన్ ఆధారిత వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ సంస్థ తాజాగా ఈ ర్యాంకులను విడుదల చేసింది. ప్రపంచంలోని 143కి పైగా దేశాల
ప్రజల మనోభావాలను తెలుసుకుని దీన్ని రూపొందించారు. సంతోష సూచీల్లో నార్డిక్ దేశాలైన ఫిన్లాండ్ 1వ స్థానంలో నిలిచింది. డెన్మార్క్ 2వ స్థానంలో ఉంది. ఐస్లాండ్ 3వ స్థానంలో ఉంది. చైనా కమ్యూనికేషన్ ఉపగ్రహం. చంద్రుడిలోని చీకటి భాగంలోకి చైనా ఉపగ్రహాన్ని ప్రయోగించింది. దీనికి సంబంధించి లాంగ్ మార్చ్ 8 రాకెట్పై క్యూకియావ్-2 అనే 1.2 టన్నుల శాటిలైట్ను హైనాన్ ప్రావిన్స్ నుంచి మార్చి 20న ఉదయం లాంచ్ చేసింది. భవిష్యత్తులో చైనా చంద్రుడిపై చేసే ప్రయోగాలకు సంబంధించిన సమాచారాన్ని భూమిపైకి పంపేందుకు దీనిని వాడనున్నారు. ఐర్లాండ్ ప్రధాని రాజీనామా. ఐరిష్ ప్రధానమంత్రి భారత సంతతికి చెందిన లియో వరాద్కర్ ప్రధాని పదవికి అలాగే తన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మార్చి 20న ప్రకటించారు. కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బ్రేకింగ్ ఈవెంట్లో ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ ఫ్లాగ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో మునుపటి అన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డులను అధిగమించి అతిపెద్దవ మానవ రెపరెపల జాతీయ జెండాను సృష్టించింది. ఈ కార్యక్రమంలో 7,368 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇండియన్ స్టీల్ అసోసియేషన్ అధ్యక్షుడు జిందాల్ స్టీల్ అండ్ పవర్ చైర్మన్ నవీన్ జిందాల్ మార్చి 21వ తేదీన ఇండియన్ స్టీల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీ సీఎం అరెస్ట్. ఢిల్లీ మద్యం కేసుల్లో ఢిల్లీ సీఎం ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను మార్చి 21వ తేదీ రాత్రి 9 గంటల ప్రాంతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. భారీగా తగ్గిన జాతీయ పార్టీలు. 7.5 దశాబ్దాల స్వాతంత్ర భారతదేశ ఎన్నికల రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. 1951 ఎన్నికల్లో 14 జాతీయ పార్టీలు పోటీ చేయగా ఈ ఎన్నికల్లో మాత్రం కేవలం 6 జాతీయ పార్టీలు మాత్రమే ఎన్నికల బరిలో నిలుస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, సిపిఎం, నేషనల్ పీపుల్స్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలు మాత్రమే జాతీయ పార్టీలుగా బరిలో ఉంటున్నాయి. ప్రపంచంలోనే తొలిసారి ఒక రోగికి పంది కిడ్నీ మార్పిడి చేశారు. ప్రపంచంలో తొలిసారి నిర్వహించిన ఈ సర్జరీ విజయవంతమైనట్లు వైద్యులు తెలిపారు. అమెరికాలో ఈ సంఘటన జరిగింది. ఆ వ్యక్తి కోలుకున్నాడని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ వెల్లడించింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అన్ని వీడియోలను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి.